చూసి నవ్వేలా చేసావు కదరా. నీ బతుకంతా ఏడ్చేలా చేయకపోతే నా పేరు యువరాజే కాదు. ఓ నాన్నా, వదినా, భోజనాలు రెడీగా ఉన్నాయి, అందరూ వచ్చి తినొచ్చు, పదండి. ఏంటమ్మా జగదాత్రి, మేనలుడితో బంగారం పెట్టించుకున్నారు, మీరు పెట్టే టైం రాగానే భోజనాలంటున్నారు. మీ మేనలుడి కోసం ఏమైనా తీసుకొచ్చారా లేదా? తీసుకురాకుండా ఎలా ఉంటాం వదినా? తీసుకొచ్చాం. మావయ్య నీకోసం ఏదో తీసుకొచ్చాడండి, చూడు. కేదార్ మేనల్లుడి కోసం బంగారు మొలతాడు తీసుకొచ్చాడు. దే కేదార్. చాలా బాగుంది కేదార్. థ్యాంక్స్ అక్క. ఏం యువరాజ్, మీ మేనలుడికి నువ్వేం తీసుకురాలేదా? నా కొడుకు ఇట్ట చీప్ గా మొలతాడేమన్నా తీసుకొస్తాడా? పెద్దగా కొంటాడు. సరేలే, ఏం కొనలేదని చెప్పొచ్చుగా. ఛే! సరే సరే, భోజనాలు రెడీ అయ్యి తిందాం, పదండి. నిషి, మీరు కూడా రండి రండి. మేము వస్తాంలే, మీరు వెళ్ళండి. మీరు రండి రాక రండి రెండోదినా. కావాలనే నన్ను మళ్ళీ మళ్ళీ అవమానిస్తున్నారమ్మా. అసలంత బంగారం కొనేంత డబ్బు వాళ్ళకెక్కడిదమ్మా? ఇంకా ఎక్కడో అని అడుగుతా ఉండవేందమ్మీ? కౌశికీనే తంతు గురించి చెప్పి లెక్క కూడా ఇచ్చుంటుంది. ఎవరు ఎవరికి డబ్బులిచ్చారు, ఐడియా ఇచ్చారు అన్నది పక్కన పెడితే వదినా, మీరందరూ చాలా తప్పు చేస్తున్నారు. ఏంటమ్మా నువ్వు చెప్తుంది? మేము తప్పు చేస్తున్నామా? అవును నిషి, జగదాత్రి, కేదార్ చాలా తెలివిగా అందర్నీ వాళ్ల వైపుకు తిప్పుకుంటుంటే మీరు అనవసరమైన విషయాల్లో గొడవ పడుతూ కౌశికీకి, అన్నయ్య గారికి దూరం అయిపోతున్నారు. మీరిక వాళ్లతో ఎలా గొడవ పెంచుకోవాలి అని కాకుండా వాళ్ళకి ఎలా దగ్గర అవ్వాలి అని ఆలోచించండి. మీరు దగ్గరైతేనే వాళ్ళు దూరం అవుతారు. అవునమ్మీ, మీ అమ్మ చెప్పినట్టు. మావయ్య, మీరు కంగారు పడకండి, రిలాక్స్డ్ గా ఉండండి. నాన్న, నిషిని అరెస్ట్ చేయడానికి రాలేదు నాన్న, జస్ట్ ఎంక్వైరీ తీసుకెళ్ళడానికి వచ్చారంతే. అది కూడా పెద్ద కేసు కాదు అంకల్, ఫ్యాక్టరీకి సంబంధించిన ఓ చిన్న కేసు అంతే. మీరు ఇలా కంగారు పడతారనే మీకు చెప్పలేదు. నిజంగా అంతే కదమ్మా? మీరు నా దగ్గర ఏం దాచట్లేదు కదా? లేదు మావయ్య, మీరు ఇక్కడే రిలాక్స్ అవ్వండి, మేము లోపలికి వెళ్ళి పోలీసులతో మాట్లాడొస్తాం. ఇన్స్పెక్టర్ గారు పదండి. మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న, మేము లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాం. నిషికి ఏం కాదు, సరేనా? పదండి సార్. రండి. ఏమండి ఏమండి, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, బానే ఉన్నాను. వాళ్ళు ఏం కాదండి, ఏం కాదు. ఏం కాదన్నయ్యా, వాళ్ళు మాట్లాడతారు కదా. మీరు భోంచేయండి, తినండి. ఇంకొకసారి ఏదో చేస్తా అన్నావు కదా, ఇంకొకసారి అనేది ఉండదు, ఉండకూడదు కూడదు. మ్యామ్, ఏమని జడి? ఆవిడ తల వెనకాల గట్టిగా దెబ్బ తగిలినందుకు చనిపోయిందని ఉంది కేదార్. కానీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆవిడ ముందుకు పడిందని నిషి చెప్పింది కదా.
అవును, మనకి యాక్సిడెంట్ స్పాట్ దగ్గర దొరికిన బ్లడ్ ఏ పాజిటివ్, కానీ ఆవిడ బ్లడ్ గ్రూప్ ఇక్కడ ఓ నెగిటివ్ అని చూపిస్తుంది. రెండు ఒకరి బ్లడ్ కాదు. పైగా టైమ్ ఆఫ్ డెత్ ఇక్కడ 11:45 అని ఉంది. నిషిక యాక్సిడెంట్ చేశానని చెప్పింది 11 o'clockకి. అంటే నిషి యాక్సిడెంట్ చేసి చంపేశాను అనుకున్న తర్వాత ఆవిడ 45 minutes బ్రతికే ఉంది. ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి మ్యామ్? ఎలా అంటే యాక్సిడెంట్ జరగడం ఫేక్, మనిషి చనిపోవడం ఫేక్. నిషిని ఫ్రేమ్ చేయడానికి ఇదంతా చేశారు. ఇప్పుడే ఆ ఇన్స్పెక్టర్కి ఇదంతా చెప్తే చెక్ చేతికొచ్చాక చెప్తే ఎలా నమ్ముతారు కేడి? వాడు మన మాట నమ్మాలంటే అతను నో అనలేని ప్రూఫ్స్ తీసుకొని వెళ్ళాలి. కేడి, బాడీ ఫోటోస్ ఎక్కడ పెట్టావు? యాక్సిడెంట్ స్పాట్కి వస్తున్నప్పుడు అక్కడ ఒక లేడీ సీసీటీవీ ఫుటేజ్ ఉండాలి కదా? ఈ ల్యాప్టాప్లో ఉంది.